రైల్వే స్టేషన్ ఆకస్మిక తనిఖీ. చీరాల రైల్వే స్టేషన్లో అమృత భారత్ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను బాపట్ల పార్లమెంటు సభ్యులు లోక్సభ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ శనివారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ అమృత్ భారత్ పథకం చీరాల రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రతి నెల పర్యవేక్షణ చేస్తున్నానని, ఇటువంటి పురోగతి కనిపించడం లేదని అధికారులపైన, కాంట్రాక్టర్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్ మొత్తం పర్యటించారు. రైల్వే స్టేషన్ లో ఉన్న లోపాలను అధికారులకు ఎత్తి చూపారు. ఈసారి నేను వచ్చేసరికి ఈ లోపాలన్నీ సవరించాలని అధికారులను ఆదేశించారు. మరీ ముఖ్యంగా ర్యాంపుల విషయంలో అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దానివల్ల వృద్ధులు, మహిళలు జారిపడే అవకాశాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తున్న కాంట్రాక్టర్లు, అధికారులు పనులు చేయడంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ విజయవాడ DRMతో మాట్లాడి పనులు వేగవంతంగా పూర్తి చేయడానికి కృషి చేస్తానని ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, కూటమి నాయకులు What Shivaji? What are you doing? You are not bothered? MP గారు వచ్చి చెప్పినా ఏం చేస్తున్నారా? కాదండి, you are a senior officer. You should do it. You should coordinate. Call for a meeting. What for a బట్ మీరే కదా చేయాల్సింది. వాళ్ళు ఉండట్లేదు. మీటింగ్ ఇంపార్టెంట్ నాకు కాదు. ఆ రిపోర్ట్ is my important for me. I will write a report against you only. You are the senior officer. You should coordinate all this. Honorable MP is coming repeatedly. Every time he is showing this. You are not bothered. You are not bothered about the elected representative. You are not bothered about your ministry. ఏమీ లేదు. ఒక మీటింగ్ పెట్టారా మీరేమైనా? నేను వచ్చిపోయిన తర్వాత కోఆర్డినేషన్ చేశారా? ఏమీ లేదు. No, I am very unhappy. I am sending a report against you. Process estimation పంపించాం సార్. బిజినెస్ వాళ్ళు కూడా ప్రాసెస్ మీరు ప్రిపేర్ చేసి పంపించారు. సార్ మీరు ఆ రోజు చెప్పిన తెల్లారి. So what is the proposal? What are you doing according to this? డివిజన్ వాళ్ళు అవుట్ ఆఫ్ టైం పర్మిషన్ What is the proposal? Work in నన్ను ఎఫ్ఓబి సార్, అది ఆ చివరి వరకు మీరు అందరూ ఇటు ఓకే. బాబు మనోళ్ళు ఇటు వచ్చేయండి కదా ఒక సైడ్ అన్న. వాట్ ఈస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్? This is work in progress. ఇంకా రాలేదు, స్టార్ట్ కాలేదు. Start చేసాం సార్. They started digging sir, excavation. ఎక్స్కవేషన్ స్టార్ట్ చేశారు. Yes, sir. వాట్ ఈస్ ద లెంత్, టోటల్ లెంత్? 1654 square meters sir. వాట్ ఈస్ ఎస్టిమేటెడ్ కాస్ట్? This is 7 crores worth sir. ఇది అది This is completed sir. Phase 1. This is complete. బై స్పెండింగ్ హౌ మచ్ మనీ? This is already completed sir. 9-10 crores ayyindi sir. మీరిద్దరు ఆఫీస్ అటెండ్ అవుతారా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీరు ఫోన్లు ఎత్తారు. మీ ఆఫీస్లో ఎవరు ఉంటారు? మీరు ఉండకపోయినా మీ ఆఫీస్లో ఎవరు ఉండరు? ఏమండి, మీ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. మీతో మాట్లాడాలంటే మీరు ఫోన్లు ఎత్తారు. మీ ఆఫీస్ ద్వారా పంపిస్తే కూడా మీరు ఉండరు. యు ఆర్ నెవర్ అవైలబుల్. This circulating area. సో షో మీ వాట్ ఈస్ ద ఏరియా దట్ ఈస్ రీసెంట్లీ కన్స్ట్రక్టెడ్. అదా Yes sir. ఆ సిఓపియా? అది recently phase 1 లో is yours. Yes sir. It is recently constructed. లాస్ట్ టైం when I came ఇది కాలేదు. వాట్ ఈస్ దిస్? FOB sir. 12 meters FOB అప్పుడు ఎక్స్కవేషన్లో ఉంది. ఇప్పుడు ఏముంది చూపించండి. మన చీరాల రైల్వే స్టేషన్కి ఇన్స్పెక్షన్ చేయడానికి నేను మీ ఎంపీ కృష్ణప్రసాద్ తెన్నేటి పార్లమెంట్ సమావేశాల మధ్యలో వచ్చి ఒకసారి చూద్దామని వచ్చాను. అయితే చాలా
అన్హ్యాపీగా ఉన్నాను. అసలు ఏమీ ప్రోగ్రెస్ లేదు. చీరాల అమృత్ భారత్ స్టేషన్ కింద ఏదైతే కేంద్ర ప్రభుత్వం డబ్బులు శాంక్షన్ చేసిందో దాని మీద వర్క్ అస్సలు బాగాలేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 2 కావాల్సిన ఆర్ఓబి మీద వర్క్ ఏదైతే ఉందో నేను ప్రతి నెల వచ్చి ఇన్స్పెక్షన్ చేసిపోతున్నాను. సంవత్సరం నుంచి వర్క్ అలాగే ఉంది. ఏమీ దాంట్లో ప్రోగ్రెస్ లేదు, ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు. దీంట్లో సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన రైల్వే అధికారులు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. నేను చాలా అన్హ్యాపీ ఎక్స్ప్రెస్ చేస్తూ కేంద్ర మంత్రి గారికి లెటర్ రాస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ఈస్ట్ బుకింగ్ సైడ్ నుంచి వెస్ట్ బుకింగ్ సైడ్కి పోవాల్సిన ఆర్ఓబి ఉందో అది కొంత దూరం పోయిన తర్వాత రైటు లెఫ్ట్ మళ్ళీ రైటు మళ్ళీ లెఫ్ట్ ప్రతిసారి 2 అడుగులు కిందకి ఎక్కాలా, 2 అడుగులు పైకి ఎక్కాలా. ర్యాంప్ ఉంది, స్లిప్పరీ ర్యాంప్ ఉంది, చాలా ప్రమాదకరంగా ఉంది. వృద్ధులు కానీ స్త్రీలు కానీ పిల్లలు కానీ అక్కడ పడే అవకాశాలు చాలా ఉన్నాయి. పడే ఉంటారు, వీళ్ళెవరు మనకు చెప్పరు. చాలా వ్యవస్థ ఇక్కడ సదుపాయాలు ప్రయాణికుల కోసం ఏమాత్రం సేఫ్గా లేవు. కొన్ని డబ్బులు శాంక్షన్ చేసినా పని ఏం చేయరు. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు శాంక్షన్ చేశారు. అమృత్ భారత్ స్టేషన్ అని చేసి 2 సంవత్సరాల కంటే ఎక్కువ. ప్రతి నెల వచ్చి నేను ఇన్స్పెక్షన్ చేస్తున్నా. ప్రతి నెల నోట్స్ రైటింగ్లో ఇస్తున్నాను. అయినా ఇక్కడికేం చలనం లేదు. అదేవిధంగా చూస్తే సేఫ్టీ సెక్యూరిటీ అనేది చూసుకోవాలి. సో బహుశా ఇప్పుడైనా రైల్వే అధికారులు కొంచెం అప్రమత్తంగా ఉండి రివ్యూ చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఏదైతే డబ్బులు పంపించారో ఇవన్నీ ప్రజల యొక్క డబ్బులు, వాళ్ళు ట్యాక్సులు కడితే మనం ఇవన్నీ చేస్తున్నాం, మళ్ళీ ప్రజలకి ఇవ్వాలి ఇవన్నీ ఈ సదుపాయాలు. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గారితో మాట్లాడతాను, ఇక్కడ డిఆర్ఎం విజయవాడ గారితో మాట్లాడతాను. వెంటనే మాట్లాడి ఇవన్నీ తొందరగా అతివేగంగా పనిచేయించి, ఆల్రెడీ 2 సంవత్సరాలు డిలే అయిపోయింది, కనీసం 3 monthsలో కంప్లీట్ చేయమని వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసి తొందరగా అయ్యేటట్టు నేను చేస్తాను. ఇది అయ్యేంత వరకు నేను కుదరను. ప్రతి నెల వస్తాను, చూస్తూనే ఉంటాను, ఇన్స్పెక్షన్ ఇస్తాను. ఆఫీసర్స్ని ఐ పుల్ దెమ్ అప్ వెరీ బ్యాడ్. ఈసారి ప్రోగ్రెస్ లేకపోతే నేను వెళ్తాను. అదేవిధంగా ఏదైతే మనకి కోవిడ్ సమయంలో ఏవైతే ట్రైన్లు ఆగేవో అప్పుడు తర్వాత కోవిడ్ తర్వాత ఎత్తివేశారో ఆ ట్రైన్లో కొన్ని ఆపమని నేను ఇక్కడ రిక్వెస్ట్ చేస్తూ వచ్చాను. అవి బహుశా త్వరలో మనకి ఇక్కడ కొన్ని ట్రైన్లు అప్పుడు ఏదైతే ఆపేశారో మళ్ళీ ఇంకోసారి స్టాప్ చేయాలని నేను కోరుతాను. ఖచ్చితంగా సాధించి చూస్తాను.